వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. నువ్వు చూసిన ప్రతి సంఘటన ముందు వెనక మీ అమ్మ హెచ్చరికలు ఉంటూనే ఉన్నాయి. నన్ను నీకు దూరం చేయడం కోసం మీ అమ్మ నిన్ను చంపడానికి కూడా వెనకాడలేదంటే అర్థం చేసుకో. మోసం చేశానన్న భ్రమలో పడి మొత్తం ఆడజాతినే ద్వేషిస్తూ నువ్వేం పోగొట్టుకుంటున్నావో గుర్తించు. వరుదినికి అన్యాయం చేయకు. చాలా ఆపు. మా అమ్మ గురించి నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, నేను నమ్మను. నేను ఒకసారి డాక్టర్ ఫ్రీగా ఉన్నారో లేదో కనుక్కొని వస్తాను. డాక్టర్ శారదా గారిని కలవాలి. మీనాక్షి తీసుకున్నారా? తీసుకున్నా. ఓకే. ప్రపంచంలో నేను నమ్మే ఏకైక వ్యక్తి మా అమ్మే. అలాంటి మా అమ్మ నన్ను చంపించాలని చూస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్క, ఇప్పుడు నీకు 4th మంత్ కదా. టాబ్లెట్స్ అంటేనే వ్యాక్, వద్దని చెప్పవే. అది నేను చెప్పనక్క. నువ్వు ఇలాగే చేసావంటే నేను అందుకు కాల్ చేస్తాను. వద్దొద్దు, ఆయన వచ్చారంటే డబుల్ డోస్ రాయించేస్తారు. ఓకే. ఆ నమ్మకమే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఆ నమ్మకమే నీకు ఆడవాళ్ల మీద ద్వేషాన్ని పెంచింది. ఆ గుడ్డి నమ్మకమే దేవత లాంటి భార్యను కూడా వదులుకునేలా చేసింది. ఒకవేళ నేను తప్పే చేసుంటే ఆ తప్పు నాది మాత్రమే కదా. దానికి వరోధనికి ఎందుకు శిక్ష వేస్తావు? థ్యాంక్ యూ అక్క. రిసెప్షన్ లో చెప్పాను, ఒక 5 minutes లో పిలుస్తారంట. అయ్యో బామ్మగారు, జాగ్రత్త. అయ్యో ఏమండి?